శ్రీ విశ్వనాథ అష్టకము సాహిత్యము మరియు అర్థము. గంగాధరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగా మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఈ వాక్యం శ్రీ మహాదేవుని గంగానది తన జటలలో కలిపి ధరిస్తున్న తత్వాన్ని సూచిస్తుంది. శివుని అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఈ వాక్యం వర్ణిస్తుంది. ఇందులో శివుడు మరియు శక్తి ఏకరూపంగా ఉంటారు. ఇది శివుడు కామదేవుని అహంకారాన్ని నశింపజేసి తన నియంత్రణను చూపించిన ఘట్టాన్ని సూచిస్తుంది. శ్రీ కాశీ విశ్వనాథుడు అనగా వారణాసి పట్టణంలోని ప్రధాన దేవుడిని ఈ వాక్యంలో స్తుతిస్తున్నాను. వాచామ గోచరం అనేక గుణస్వరూపం వాగీషు విష్ణు సురసేవిత పాదపద్మం వామేన విగ్రహ వరేన కళాత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. శివుడు మనకందరి మాటలతో వివరించలేని అంతుచిక్కని మహిమను కలిగి ఉంటాడు. ఇది శివుని పాదపద్మములను బ్రహ్మ విష్ణు వంటి దేవతలు కూడా ఆరాధిస్తారని తెలియజేస్తుంది. శివుని అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఇది సూచిస్తుంది. ఇందులో శివుడు మరియు శక్తి ఏకరూపంగా ఉంటారు. శ్రీ కాశీ విశ్వనాథుడు వారణాసి పట్టణాన్ని పావనంగా మార్చే ప్రధాన దేవుడును నేను స్తుతిస్తున్నాను. భూతాదీపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాం వరదరం జటిలం త్రినేత్రం పాశాంకుశభయ వరప్రద శూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతగణాలకు అధిపతిగా ఉండేవాడు, పాములను ఆభరణాలుగా ధరించి శరీరాన్ని అలంకరించుకున్నవాడు, వ్యాఘ్రహ చర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు, జటాజుటాన్ని కలిగి 3 కళ్ళతో అభాసించేవాడు, నివారక శక్తి, సంవరణ శక్తి, భయానికి నివారణ మరియు వినయపూర్వక ఆశీర్వాదం ఇస్తూ చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉన్నవాడు, వారణాసికి అధిపతిగా విశ్వానికి పాలకుడిగా ఉంటున్న శివుడిని నేను స్తుతిస్తున్నాను. సీతాంశు శోభిత కిరీట విరాజమానం పాలే కిరణాల విశోషిత పాంచబాణం నాగాదీప రచిత వాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. చంద్రుని అందంగా ప్రకాశించే కిరీటాన్ని ధరించి పరమ దివ్యంగా విరాజిల్లుతున్న శివుడు తన త్రికాల జ్ఞానముతో మన్మధుడిని భస్మం చేసినవాడు. నాగరాజుతో చేసిన దివ్యమైన కర్ణభూషణాలను కివ్వెన ఆభరణాలను ధరించినవాడు. వారణాసికి పాలకుడిగా విశ్వానికి అధిపతిగా ఉంటున్న శివుడిని నేను స్తుతిస్తున్నాను. పంచాననాం దూరిత మత్త మతాంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానం దావానలాం మరణశోక జరాట వీణాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. శివుడు 5 ముఖాలతో ఉన్నవాడు. అహంకారంతో మదంతో ఉన్న గజరాజును ధ్వంసం చేసే శక్తిని కలిగి ఉన్నాడు. శివుడు సర్పాల రూపంలో ఉన్న శత్రువులను జయించినవాడు. అలాగే రాక్షస రాజులను నాశనం చేయగల శక్తి కలవాడు. శివుడు వనంలో వ్యాపించే దావాగ్నిల మరణం, దుఃఖం మరియు వృద్ధాప్యమనే వనంలో ఉన్న బాధలను తగులుబెట్టే మహాశక్తి కలవాడు. వారణాసికి పాలకుడైన విశ్వానికి నాథుడైన శివుణ్ణి నేను స్తుతిస్తున్నాను. తేజోమయం సగుణ నిర్గుణం అద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కలం ఆత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. శివుడు తేజస్సు రూపం కలవాడు. అకారంతో గుణాలను కలిగిన దైవ స్వరూపం, అకారణం లేని దివ్యమైన ఆత్మస్వరూపం, భక్తుల ఆనందానికి మూలమైన వాడు, ఎవరి చేతైనా ఓడించబడలేని వాడు. అతని మహిమ మరియు తత్వం మానవ బుద్ధికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే అది అపారమైనది. సర్పాలను ఆత్మతో కలిపినవాడు, అంటే ఆయన సృష్టిలోని ప్రతి జీవితో సమానమైన అనుభూతి కలిగించేవాడు. శివుడు సకల రూపాలు కలిగి ఉండటమే కాకుండా నిష్కల స్వరూపమైన ఆత్మ కూడా. వారణాసికి పాలకుడైన విశ్వానికి అధిపతిగా ఉన్న శివుడిని నేను స్తుతిస్తున్నాను. ఆశాం విహయ పరిహృత్య పరాశ్య నిందాం పాపేరదించ సునివార్య మనస్సమాదౌ ఆదాయ హృత్కమల మధ్య గతం పరేషాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. అవసరమైన కోరికలను వదిలిపెట్టాలి మరియు ఇతరులపై నింద ద్వేషాన్ని పూర్తిగా త్యజించాలి. పాప కార్యాలలో మనస్సు ఆసక్తి చూపకుండా దాన్ని నియంత్రించి శివునిపై ఆరాధనలో మనస్సును సాత్వనతో నిమగ్నం చేయాలి. మన హృదయం అనే కమలంలో శివుడిని పరమేశ్వరుడిగా ధ్యానం చేయాలి. శివుడు మన హృదయం మధ్యలో సద్గతిని ప్రసాదించే దివ్య స్వరూపంగా ఉంటాడు. వారణాసికి అధిపతిగా విశ్వానికి నాథుడైన ఆ శివుడిని నేను స్తుతిస్తున్నాను. రాగాది దోషరహితం
స్వజనానురాగం, వైరాగ్య శాంతి నిలయం, గిరీజ సహాయం, మాధుర్య ధైర్య సుభగం, గరళాభిరామం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. శివుడు రాగము, ద్వేషము వంటి దోషాల నుండి పూర్తిగా విముక్తుడైన వాడు. అతనికి తన భక్తుల పట్ల అపారమైన ప్రేమ ఉంది. శివుడు వైరాగ్యానికి అంటే భోగాలు, మోహాలపై నిర్లిప్తత మరియు శాంతికి నిలయంగా ఉన్నవాడు. అతను గిరిజ పార్వతీదేవికి సహాయకుడిగా అనేక కార్యాలకు ఆధారమవుతాడు. అతనికి అపారమైన ధైర్యం ఉన్నది. అతను హలాహల విషాన్ని గరీనంగా స్వీకరించి ఆ విషాన్ని సుశోభితంగా అలంకరించుకున్నాడు. వారణాసికి అధిపతిగా విశ్వానికి నాథుడైన ఆ శివుడిని నేను స్తుతిస్తున్నాను. వారణాసీపురపతే స్తవనం శివస్య వ్యాఖ్యాంతం అష్టకమిదం పఠతే మనుష్య. విద్యాం శ్రియం విపుల సౌఖ్య అనంత కీర్తి సాంప్రప్య దేవనిలయ లభతే చ మోక్షం. విశ్వనాథకష్టకమిదం పుణ్యం యః పటే శివ సన్నిధౌ శివలోక మవప్నుతి శివేన సహ మోదతే. వారణాసి పునిత పట్టణానికి అధిపతి అయిన శివుడికి సంబంధించిన ఈ అష్టకములు ఎవరు పఠిస్తారో ఆ మనుష్యులు విద్య, ఐశ్వర్యము, పారమైన సుఖము మరియు అనంతమైన కీర్తిని పొందుతారు. అంతేకాకుండా వారు శివుడి దివ్యలోకంలో స్థానం పొందుతూ మోక్షాన్ని పొందుతారు. ఈ విశ్వనాథాష్టకమును పుణ్యమయంగా ఎవరు శివుడి సన్నిధిలో భక్తి సహితంగా పఠిస్తారో ఆ మనుష్యులు శివుని దివ్యలోకాన్ని చేరుతారు మరియు శివునితో కలిసి ఆనందాన్ని అనుభవిస్తారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. హరోం హర. ధన్యవాదాలు.